దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కాల్స్ చేస్తున్నారు. మన దగ్గర ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు ఉంటాయండి. కొంతమంది ఈ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు ఉన్నాయి అంటే ఏపీ వాళ్ళు కాల్ చేసి విజయవాడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. బ్రాంచ్ మాత్రం ఓన్లీ హైదరాబాద్లోనే ఉందండి మన ఆఫీసు, ఇంకెక్కడా బ్రాంచెస్ లేవు. కానీ మన దగ్గర ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు మాత్రం ఉంటాయి. కాబట్టి 2 స్టేట్ల వారు కాల్స్ చేయొచ్చు. ఇంకా మన దగ్గర అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయండి. ఎన్ఆర్ఐ మ్యాచెస్, సాఫ్ట్వేర్స్, డాక్టర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ జాబ్ చేసుకునేవారు, బిజినెస్ మ్యాన్స్, ఇలా ఎలాంటి వర్గం వారికైనా పెళ్లి సంబంధాలు ఉంటాయి. హిందువులకి, క్రిస్టియన్లకి, 2 మతాల వారికి కూడా పెళ్లి సంబంధాలు ఉంటాయి. ఫస్ట్ మ్యాచ్, లేట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, డైవర్స్, విడోవర్స్, ఇలా ఎలాంటి వారికైనా పెళ్లి సంబంధాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చండి. ఇంకా ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 1998 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, డేటా ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు యూఎస్లో, ఎంఎస్ కూడా కంప్లీట్ అయింది, 150K ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 1995 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఇండియా నుండి యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, కమ్మ క్యాస్ట్లో వధువు కావాలి. కాపు క్యాస్ట్ అబ్బాయి, 1992 డేట్ ఆఫ్ బర్త్, 6 feet హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, ఎంఎస్ కూడా కెనడాలో చేశారు, ప్రాజెక్ట్ మేనేజర్గా కెనడాలో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి కెనడా పిఆర్ కూడా ఉంది. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో కెనడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదా ఆల్రెడీ కెనడాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, కాపు క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 6 feet హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, హెచ్సిఎల్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 8.5 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 6'2" హైట్, ఎంఎస్ చేశారు, ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 10 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 1998 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 120K ప్యాకేజ్లో ఉంది, I-140 కూడా ఉంది అమ్మాయికి. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి, 1998 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ అయింది, ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది, కమ్మ క్యాస్ట్లో వరుడు కావాలి. కాపు క్యాస్ట్ అమ్మాయి, 1997 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సిస్టమ్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది, 5.5 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి, 1995 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ సివిల్ కంప్లీట్ అయింది, అమ్మాయి జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. మాదిగా క్రిస్టియన్ అమ్మాయి, 1991 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, ఎంఏ బీఈడి కంప్లీట్ అయింది, గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి మాదిగా క్రిస్టియన్ కానీ లేదా ఎనీ క్యాస్ట్లో నుంచి కన్వర్ట్ అయి ఉంటారు కదా, ఎనీ క్రిస్టియన్ అబ్బాయి కావాలి.
ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు చాలా రకాల వివరాలు తీసుకొస్తూ ఉంటాను. ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ, వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే మీకు పంపించడం జరుగుతుంది. అలాగే మీ వాళ్ళెవరైనా పెళ్లి సంబంధాల కోసం వెతుకుతూ ఉంటారు కదా! వారికి కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లను కానీ, లేదా వీడియోకి సంబంధించిన లింక్‌ను కానీ షేర్ చేస్తూ ఉండండి. అప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళే అప్రోచ్ అవుతూ ఉంటారు. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.